హాయ్ గాయ్స్! అందరికీ నమస్కారం అండ్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నా చాలా స్పెషల్ డే. బికాజ్ మన ఛానల్‌లో ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ ప్లస్ ఒక లాంగ్ రైడ్. నేను మా ఫ్రెండ్ అయితే ఎళ్తున్నాము. తర్వాత దారిలో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కలుస్తారు మాతో పాటు. ఈరోజు జర్నీ అయితే అంటే రైడ్ అయితే మా ఇల్లు మార్తల్లి దగ్గర నుంచి ఫస్ట్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి నంది హిల్స్. తర్వాత చిక్బల్లాపూర్‌లో ఉన్న ఈషా ఫౌండేషన్. ఎందుకంటే 2 దగ్గర ఇంచుమించుగా ఒక ఈ నంది హిల్స్ మళ్ళీ ఈషా ఫౌండేషన్‌కి ఒక 30 కిలోమీటర్స్ ఏమో తేడా ఉంది అంతే. సో, ఇదైతే మా 2 డెస్టినేషన్ ఈ రోజుకి. ఆ! గాయ్స్ ఇదిగో వీడే మా ఫ్రెండ్. వీడు ఇద్దరున్నారు. హైవే స్టార్ట్ అయ్యాక యాక్చువల్ రాంగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. రోడ్ ముందు బైక్ సౌండు, పక్కన ఆ గాలి, ఇలాంటి మూమెంట్స్ కోసమే రైడ్ చేయాలనిపిస్తది అప్పుడప్పుడు. కెమెరాలో క్యాప్చర్ అయ్యే వ్యూస్ కన్నా, అట్లా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకొని ఎళ్ళేటప్పుడు చాలా బాగుండిద్ది గాయ్స్. మీరు గూడా అయితే ఒకసారి అప్పుడప్పుడు వీకెండ్స్ అయితే ఎళ్ళండి. ఫైనల్‌గా అయితే మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇది నంది హిల్స్ స్టార్టింగ్ దగ్గర అంటే కొండ ఎక్కక ముందల. గైస్ ఆ రోజు మేము వెళ్ళిందైతే సండే రోజు. ఫుల్ పీక్ అనమాట అసలకి. జనాలు గాని, వెహికల్స్ గాని అసలు చానా ట్రాఫిక్ ఉంది. అది వేరే మేము పొద్దున్నే ఎంత 5:00 ఏమో వెళ్ళాం. వాళ్ళు గేట్స్ అయితే ఓపెన్ చేసింది ఒక 5:30, 5:40కి అయితే అట్లయితే ఓపెన్ చేశారు. అయితే ఫుల్ ట్రాఫిక్ గైస్. గైస్ ఇదైతే ఇంకా మేము కొండైతే ఎక్కాము. స్టార్ట్ అయ్యాం కొండ ఎక్కేదైతే. ఆహ్, అసలు గైస్ వ్యూస్ అయితే అసలకి చానా వర్త్ నంది హిల్స్ దగ్గర ఉన్న వ్యూస్ అయితే అసలకి. మార్నింగ్ మొత్తం ఫాగీ ఫాగీ ఆ కోల్డ్ వెదర్, ఆ క్లైమేట్ అయితే అసలకి వేరే లెవెల్ ఉంది. నిజంగా గైస్ అసలకి సీన్స్ అయితే అదిరిపోయినాయి.
ఇదైతే హిల్ టాపు. హిల్ టాప్ పైనైతే చానా అంటే చానా ట్రాఫిక్ ఉంది. ప్లస్ చానా బండ్లయితే ఉండయి. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చానా పీకుంది. మా బైక్‌లో అయితే అక్కడ కనిపించే ఆ కొండ మీద అయితే పెట్టేసొచ్చాము. అసలకి అటంతా ఫుల్ బైక్సే గైస్ అసలకి. అసలు ప్లేసే లేదు బండ్లు పెట్టేకి. అంతా జనాలు అంతా పీక్ సండే మాత్రం అసలకి. మాకు టికెట్లు తీసుకునేకి గూడా ఆల్‌మోస్ట్ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. అక్కడైతే టికెట్లయితే కౌంటర్‌లో ఇస్తారు. ఇదైతే మనమే ఏదో సరదాగా ఏదో పెద్ద వీడియో షూటర్‌లాగా ఏదో అయితే వీడియో చేసాము ఊరకట్లా ఫ్రెండ్స్ అయితే. అండ్ గైస్ పైనైతే హోటల్‌లు, రెస్టారెంట్‌లయితే ఉండయి. నందిని పార్లర్ గూడా ఉంది. కావాలంటే మీరు టీలు, కాఫీలు లేకుండా ఏమన్నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయొచ్చు మీరక్కడే. కాతే రేట్లే చానా హై ఉండయి. చూసుకోవాలి ఒకసారయితే పోయేటప్పుడు మీరు. అండ్ మేము మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చిన్నగా కలిసి వ్యూ పాయింట్‌కయితే ఎళ్ళాము. కాపోతే మేము మెయిన్ రీజన్ ఎళ్ళిందేంటంటే సన్‌రైజ్‌కి. కాతే ఆ రోజు ఫుల్ మొత్తం ఫాగీగా మొత్తం పొగతో అయితే అయిపోయింది. మాకు సన్‌రైజ్ అయితే చూసేకి ఛాన్స్ అయితే లేదు ఆ రోజు. సో, అట్లా చిన్నగా ఇంకా అక్కడే తిరిగేసి కొంచెంసేపు అక్కడే ఉన్న చిన్న చిన్న పైన ఉన్న ప్లేసెస్ అయితే చూసుకొని మళ్ళీ చిన్నగా ఎళ్తున్నాం అట్లే. గాయ్స్ ఇంకా నంది హిల్స్ అయితే మేము ముగించుకొని ఇంకా చిన్నంగా అయితే ఈషా ఫౌండేషన్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఈషా ఫౌండేషన్ అయితే ఒక 30 కిలోమీటర్సే ఉంది మాకక్కడి నుంచి నంది హిల్స్ నుంచయితే. ఇదైతే స్టార్టింగ్ అనమాట. ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ దగ్గర ఇది. మెయిన్ రోడ్ దగ్గరైతే. ఇంకా ఈ చుట్టుపక్కలంతా కొండలు, వ్యూస్ మొత్తం అయితే మస్తుండాయి గైస్. వర్త్ అనమాట ఈ రైడ్ మాకు. అది మెయిన్ ఫ్రెండ్స్‌తో అయితే కలిసెళ్ళాము చానా రోజుల తర్వాత. చానా బాగుంది. గాయ్స్ లాస్ట్‌కైతే మాకు శివుడైతే అక్కడ ఉండైతే కనిపించాడు మాకైతే.
అసలు నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉండా. అసలు చూడంగానే నాకు ఇంకా హ్యాపీనెస్ మాత్రం అసలకి నాకు వేరే లెవెల్ గైస్. నిజంగా వర్త్ గైస్. ఈ ట్రిప్ మాకు చానా వర్త్. గైస్ ఫైనల్ అయితే మేమైతే లోపలికైతే వచ్చేసాము. కానీ గైస్ చూస్తుంటే అసలకి నేనైతే కళ్ళైతే తిప్పుకోలేకపోయాను. ఎందుకంటే అక్కడున్న అటుపక్క మౌంటైన్స్ మధ్యలో శివుడు అసలు చాలా అసలు అట్లే చూస్తుంటే ఉండిపోయాను నేనైతే. సరే గైస్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. సో గైస్ మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.